శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రైతు బంధు రుణమాఫీపై కుట్ర, రేవంత్ సర్కార్ పై హరీష్ రావు ఫైర్. టెస్టులకు ఇక సెలవు, ఒక ఫార్మాట్ కే పరిమితం అంటూ నేడు కీలక ప్రకటన చేసిన విరాట్ కోహ్లీ. ఈ నెల 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గేలకు ఆహ్వానం పంపిన రేవంత్ సర్కార్. నేడు ఏలూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. పేడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పేడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అఖిల భారత రైతు సమాఖ్య ఏఐకేఎఫ్ ఏపీ రాష్ట్ర ప్రథమ మహాసభ కోలా వెంకయ్య విద్యాన కేంద్రం లింగయ్యపాలెం గుంటూరులో ఏఐకేఎఫ్ జాతీయ కార్యదర్శి మల్లెపు ఉపేంద్రారెడ్డి జెండా ఆవిష్కరణతో ప్రారంభమైంది. అనంతరం రైతు కూలీ గ్రామీణ అనేక ఉద్యమాలు సాగించి పోరాటాలు నిర్వహించి రైతు కూలీల హక్కులు, కోర్కెలు, సంక్షేమాలు సాధించిన అమరజీవి కామ్రేడ్ కొల్లా వెంకయ్య విగ్రహానికి కాటం నాగభూషణం ఎంసీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వారికి విప్లవ జోహర్లు అర్పిస్తూ పూలమాల వేయగా అనంతరం మహాసభకు హాజరైన ప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించారు. కృష్ణాలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రికి ప్రజలంతా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. సోమవారం ఉంగుటూరు మండలంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ P4 సభల్లో ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గొల్లగూడెం ప్రజావేదిక సభలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు, ఉద్యోగులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛ సంతోషాలతో ఊపిరి పీల్చుకుంటున్నారనటంలో సందేహం లేదన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి, ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ పెన్షన్లో మీరు ఎక్కడ కూడా ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే పెన్షన్ మనం ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చినట్లు వేరే ఏ రాష్ట్రాల్లో ఇంతగానో పెన్షన్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ చూస్తే మన ఏలూరు పార్లమెంట్లో అందరు కూడా రైతులు ఉన్నారు, పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు. ఆల్మోస్ట్ 80% రైతులు ఉన్నారు. ఆ రైతుల్లో పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, టొబాకో రైతులు ఉన్నారు, అలాగే అక్వా రైతులు ఉన్నారు, నిమ్మ రైతులు ఉన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ టొబాకో రైతులకి 470 రూపాయలు రేటు వస్తుంది. ఎప్పుడు 70 ఏళ్ళలో లేకుండే రేటు ఇవాళ ఆ రేటు వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనతని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ అలాగే పామ్ ఆయిల్ రైతులకి 19,000 రూపాయలు రేటు వస్తుంది. ఎలక్షన్ టైంలో 11,000 రూపాయలు రేటు వస్తుంది. ఇవాళ 19,000 రూపాయలు రేటు వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనతని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే అక్వా రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ఇవాళ లోకేష్ గారు కూడా
ఇష్టంగా చాలా వరకు అక్వా రైతులందరినీ కూడా పిలిచి ఎలాగా ఇవాళ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఇబ్బంది వస్తుందో అవన్నీ కూడా సాల్వ్ చేయడంలో మన పార్టీ ముందు ఉంది అని కూడా మీ అందరికీ చెప్తున్నా. అలాగే ఇవాళ వరి రైతులు ఉన్నారు, వరి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పాత గవర్నమెంట్ లో ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలీదు, ఇవాళ 2 రోజుల్లోనే వాళ్ళకి అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఎక్కడ ఏ మిల్లుకి కావాలో ఆ మిల్లుకి వాళ్ళ ధాన్యం, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి. పోలవరం ప్రాజెక్ట్ లో R&R ప్యాకేజ్ ఎప్పుడు నుంచి ఇవ్వలేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని కూడా స్టార్ట్ అయిపోతున్నాయి సార్. అలాగే ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను వేగవంతంగా నాణ్యతగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ మండలంలోని కడవకల్లు గ్రామానికి పింఛన్ పంచడానికి వచ్చిన సింగనమాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సిపిఐ పార్టీ ద్వారా గ్రామాలలోని ఎస్సీ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మండల కార్యదర్శి డి పెద్దయ్య మాట్లాడుతూ క్లియర్ చేయలేదమ్మా. ఆ రోజు మనం రిజిట్కి వెళ్ళాం కదా, మరి ఏమైంది? కట్టుకుంటున్నారంట. లేదు మేడం, నిన్ననే విఆర్ఓ గారు నుంచి పంచాయతీ సెక్రటరీ గారు మొత్తం పోయి కాలనీ అయితే తక్కువపల్లి అయితే నా దృష్టికి వస్తుంది. దాన్ని పెట్టి కంప చెట్లు ఎట్లా ఉన్నాయి మేడం, వాటర్ ట్యాంక్ నిరుపయోగం ఉంది. ఆ వాటర్ ట్యాంక్ కలపరాకుండా మొత్తం వనం మాత్రం కంప చెట్లు పెరిగినాయి. రోడ్డు అవకతవకలు వేసినాడు కాంట్రాక్టర్. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఎత్తులు వేసుకొని పోయినాడు. దాన్ని కూడా క్లియర్ చేయమని ఇంజనీర్ సార్ ఇక్కడే ఉన్నారు, అవి కూడా క్లియర్ చేపిస్తా ఉన్నాము. వాటర్ సమస్య తక్కలపల్లి ఆల్రెడీ నా దృష్టికి వచ్చింది. అంగన్వాడీ దగ్గర ఉన్న సమస్య, అది ఇంకుడు గుంతల గురించి ఆల్రెడీ మాట్లాడినాము, అది కూడా క్లియర్ చేస్తా ఉన్నాము. మేడం ఇప్పుడు మేడం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం తప్పు చేసింది కొని వాళ్ళ ఇంటికి పంపించినది. ఇప్పుడు కూడా మీరు అదే తప్పు చేస్తే మిమ్మల్ని కూడా తాగనంపుతారు. పనులు చిన్న కుంట వల్ల మురికి నీళ్లు ఆడడం వాడుతున్నాయి. క్లియర్ చేయలేదమ్మా. ఆ రోజు మనం రిజిట్కి వెళ్ళాం కదా, మరి ఏమైంది? కుందూరు నది బ్రిడ్జిపై రోడ్డు నిర్మాణం కోసం ప్రజల రాకపోకలను ఆపివేసిన అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాకపోకలు నిలుపుదల చేయడంపై ప్రజలలో మిశ్రమ స్పందన. ప్రజలకు నచ్చజెబుతున్న తాలూకా పోలీసులతో కొంతమంది యువకులు వాదించడం, రాత్రివేళ నిర్మాణ పనులు చేపట్టింటే ఉంటే బాగుంటుందన్న ఉద్యోగుల అభిప్రాయం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేని కుందూరు నది బ్రిడ్జిపై రోడ్డు నిర్మాణం కోసం నీటిపారుదల శాఖ మరియు మున్సిపల్ శాఖ అధికారులు అలాగే ఇతర శాఖ అధికారులు నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించి సోమవారం అనగా 1వ తేదీన నిర్మాణ పనుల కోసం ప్రజల రాకపోకలను నిలుపుదల చేయడంపై ప్రజలు ఓకింత అసహనంగా ఉన్నారు. సివిస్ చలం ముందుగా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఆఫీసులకు పోవడానికి బ్రిడ్జి మీద ఉన్నటువంటి పాత బ్రిడ్జి కొన్ని రోజులు డిస్మాండ్లింగ్ అయింది. బాబు జిల్లా అధ్యక్షులు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నంద్యాల జిల్లా. దాన్ని వేయడానికి ఇది పబ్లిక్ లో సుమారుగా 4-5 ఊర్లకు గాను నందమూరి నగర్, వైఎస్ నగర్, పులిమద్ది, కొనటమద్ది, నందికొట్టు రూట్కి సంబంధించినది. అటువంటి రోడ్డుని పగలపూట రిపేర్లు చేయడానికి ఎంతవరకు సబబని మేము ఎంప్లాయీస్ గా కోరుతున్నాము. 1, 2
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమం చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జై కుమార్, మాజీ ఎంపీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ, చిత్తూరు జిల్లా అబ్జర్వర్ హాజరయ్యారు. లోకేష్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ వైడ్ యాత్ర and that yatra we did, our honorable leader Rahul Gandhi ji walked from Kanyakumari to Kashmir and from Manipur to Gujarat. The next step is that in the last Ahmedabad session we have decided to strengthen our party, our organization structure. And the first step we are taking to strengthen our party is to strengthen our district Congress committees. Our district Congress committee will have more power. District president will decide many things for each and everything. They need not look Delhi for orders. And therefore, when more power is given, proper person should be in the seat of District Congress Committee. I am here today to identify a suitable, dynamic and an articulate District Congress Committee President, and I am in the Chittoor district for the last 8 days. This is my 8th day in Chittoor district. I started my meetings with the Chittoor Congress Committee and now I am in Chandragiri constituency. At district level meeting we had in Chittoor and I am going to all MLA constituency in Chittoor district to locate our future leader for this district. This is the exercise. Now I have come here and I will meet everybody, every individual separately, take their opinion. And yesterday I went into the area and meet the senior leaders like Changareddy, and I had a meeting in మహానంది దేవస్థానమునకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థం సులభతర దర్శనం కల్పించుటకు గాను ఆన్లైన్ ద్వారా రూమ్స్ బుకింగ్ మరియు ఆన్లైన్ వాట్సాప్ ద్వారా సేవలు, ప్రసాదములు, దర్శనం టికెట్స్ బుకింగ్ చేసుకొనుటకు భక్తులు ఈ వెబ్సైట్ నందు https://www.aptemples.organize వెబ్సైట్ ను సందర్శించి వెబ్సైట్ ద్వారానే నమోదు చేసుకోగలరు. సదరు టికెట్ ఆన్లైన్ నందు నమోదు చేసుకున్న భక్తుల యొక్క ఆధార్ కార్డ్, ఇతర వివరములు కౌంటర్ నందు పరిశీలించిన వెంటనే భక్తులను అనుమతించబడును. కావున భక్తులు ఈ స్వామి అమ్మవార్ల దర్శనం సేవలు, ప్రసాదములు మరియు రూమ్స్ కొరకు ఆన్లైన్ సేవలు వినియోగించుకోగలరని కోరడమైనది. భక్తుల సేవలో ఎన్ శ్రీనివాస్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి, మహానంది దేవస్థానం, నంద్యాల జిల్లా. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్సభ, రాజ్యసభ సమావేశమైన వెంటనే ఇటీవల మరణించిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఈ సమావేశాల్లో 14 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవ్వగా పలు ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేశాయి. కొత్తగా తెచ్చిన 4 లేబర్ కోడ్లు, ఢిల్లీలో జరిగిన పేలుడు, జాతీయ భద్రత, పెరుగుతున్న కాలుష్యం, రైతులకు కనీస మద్దతు ధర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. आदरणीय सभापति जी, शीतकालीन सत्र का आरंभ हो रहा है और आज सदन के हम सभी माननीय सदस्यों के लिए ये गर्व की पल है।
మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతు భరోసా, రుణమాఫీ, పంటలు కొనుగోలు వంటి అన్ని అంశాల్లోనూ రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. సుమారు 70 లక్షల ఎకరాల్లోని దీర్ఘకాలిక పంటలకు నగదు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణాలను ఈ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల పనులు వెంటనే ప్రారంభించకపోతే త్వరలోనే తాను పాదయాత్ర చేపడతానని హెచ్చరించారు. అద్భుతమైన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ఇవాళ ఆగం చేసింది కదా రాష్ట్రాన్ని. మీరు విద్యార్థులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను, అవ్వాతాతల్ని అందరినీ మోసం చేసిండ్రు. అసలు మీరు మోసం చేయని వర్గం ఏదైనా ఉందా? 6 గ్యారంటీలకు దిక్కు లేదు, 420 హామీలకు ఊసే లేదు. ఇంకా విజయోత్సవాలు జరుపుతాము, మేమేందో సాధించినాము. ఏం సాధించారు? దేనికోసం? ఇలా 2 పంటలకు కేసీఆర్ ఉండగా బరాబర్ కరోనాలో కూడా రైతు భరోసా వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. కౌలు రైతులకు రైతు భరోసా అని మోసం చేసిండ్రు. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అని చెప్పి పథకాన్ని ప్రారంభించినామని ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు. కానీ ఇవాళ రాష్ట్రం రైతు కూలీలకు రైతు భరోసా దక్కలేదు. చాలా మందికి రుణమాఫీ చేసి భారణ మందికి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా? అన్ని పంటలకు బోనస్ అని సన్నవడ్లకు మాత్రమే పరిమితం చేసినందుకు జరుపుతారా? ఆ సన్నవడ్లకు కూడా 1300 కోట్ల రూపాయల బోనస్ ఎగబెట్టినందుకు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భవిష్యత్ ప్రణాళికలపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. ఇకపై తాను కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతానని స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్లోకి తిరిగి వస్తాడంటూ మీడియాలో వస్తున్న వార్తలు తోసిపుచ్చాడు. అద్భుతమైన సెంచరీతో జట్టును గెలిపించిన అనంతరం మాట్లాడిన కోహ్లీ పలు కీలక విషయాలపై పరోక్షంగా సమాధానాలిచ్చాడు. నాకు ఇప్పుడు 37 ఏళ్లు కాబట్టి ఆట తర్వాత రికవరీకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి అని తన వయస్సును గుర్తు చేసుకున్నాడు. తాను ఆడే ప్రతి గేమ్ను 120% ఆస్వాదిస్తూ ఆడుతానని, అదే తన విజయ రహస్యమని కోహ్లీ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించాలని నిర్ణయించింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సుకు వారిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలవనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఇంకా ఎయిర్పోర్ట్లు రావాల్సిన అవసరం ఉంది, పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అందుకే వరంగల్లో ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు నిర్మిస్తున్నాం, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం, భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం, రామగుండంలో. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల కోసం ప్రభుత్వం 8190 కొత్త పింఛన్లను మంజూరు చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఈ జిల్లాలో చిరుధాన్యాలు ఎంకరేజ్ చేయాల్సింది. చిరుధాన్యాలు కూడా లాభం లేదు, హార్టికల్చర్ అయిపోతుంది. సరే, కొర్రలు, ఆరికలు, వరిగలు, సామలు ఇవన్నీ మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం. సూపర్ 6 అన్నాం. సూపర్ 6 అంటే చాలా మంది ఎగతాళి చేశారు, అసాధ్యం అన్నారు. ఈ రోజు చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం. ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2028కి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం వస్తుంది, అమరావతి వస్తుంది, తిరుపతి కూడా డెవలప్ చేస్తాం. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు. దాన్ని కూడా డెవలప్ చేస్తాం. కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష.